భరోసా కార్డు అని 6 గ్యారెంటీల్లో చెప్పారు. ఇవాళ బట్టి గారు 2 బడ్జెట్లు పెట్టినా దాని ప్రస్తావన లేదు. వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట 12,000 అన్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 1 కోటి మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు అధ్యక్ష. కానీ వీళ్ళు ఇచ్చింది 1 లక్ష లోపు మందికే. 1 లక్ష కోటి మందికి ఇవ్వాల్సి వస్తే 1 లక్ష లోపే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చి చేతులు దులుపుకున్నారు అధ్యక్ష. నిజంగా కోటి మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలంటే బడ్జెట్లో 12,000 కోట్లు పెట్టాలి. పోయిన బడ్జెట్లో 906 కోట్లు పెట్టారు. ఈ బడ్జెట్లో 300 కోత పెట్టి దాన్ని 600 కోట్లకే కుదించారు అధ్యక్ష. అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఆ కూలీలను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అధ్యక్ష. సరే, ఇండ్ల సంగతి ఇప్పుడే చెప్పిన. బాండ్ పేపర్లు బంగాళాఖాతంలో కలిసినాయి. గాంధీలు ఇచ్చిన వాగ్దానాలు గాలి మాటలైపోయినాయి. 6 గ్యారెంటీలకు దిక్కు లేదు కానీ అందాల పోటీలు పెట్టమని మాత్రం తెగ ఆరాట పడుతుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం మింగ మితకు లేదు, మీసాలకు సంపంగి నూనె అన్నట్టున్నది అధ్యక్ష. మొత్తం మీద 2 పూర్తి స్థాయి బడ్జెట్ల తర్వాత ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు విషయంలో ఇవాళ చేతులు ఎత్తిందనేది స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. నేను ఈ 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందనడానికి ఒక వేమన పద్యంతో వివరించే ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, భాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. అధ్యక్ష, ఈ ప్రభుత్వ 6 గ్యారెంటీల అమలు తీరు చిత్తశుద్ధి లేని శివపూజ లెక్కనే ఉన్నది అని చెప్పి నాకు చెప్పక తప్పడం లేదు అధ్యక్ష. వ్యవసాయం మన రాష్ట్రంలో అత్యధిక మంది ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడతారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఇలా వ్యవసాయ రంగానికి ఒక కొత్త దిశనిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 2,60,000 టన్నుల ధాన్యం పండిందని చాలా ఘనంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ ఘనత వెనుక బీఆర్ఎస్ కృషిని ఉద్దేశపూర్వకంగా మరుగున పరుస్తున్నారు. అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరు, తప్పుడు ప్రచారాలతో సత్యాన్ని దాచలేరు. 2014-15లో సాగు విస్తీర్ణం ఎంత అధ్యక్ష? 1,31,00,000 ఎకరాలు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగు విస్తీర్ణం 221 లక్షల ఎకరాలకు పెరిగింది. రికార్డు స్థాయిలో అంటే 68% 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగు విస్తీర్ణం పెరిగింది. ఎట్లా పెరిగింది అధ్యక్ష? మంత్రమేస్తే పెరిగిందా? మాయ చేస్తే పెరిగిందా? సాగు విస్తీర్ణం వెనుక బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ అభివృద్ధి ప్రణాళిక కీలక పాత్ర పోషించింది. వ్యవసాయ స్థిరీకరణ కోసం కేసీఆర్ గారు 5 అంచెల వ్యూహాన్ని అమలు చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చడం, కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, పెద్ద ఎత్తున చెక్ డ్యాంల నిర్మాణంతో సాగునీటి వసతులు అభివృద్ధి చేసినాం. కరెంటు కోతల కష్టాలకు తెరదించి రైతులకు